రెగ్యులర్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీస్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. సో మొత్తానికైతే ప్రాసెస్ చెప్పేస్తున్నా. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కడాయిలో కొంచెం గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని గోంగూరని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే అలా పడుతుంది. మంచిగా కుక్ అయ్యేంత వరకు వాటిని కుక్ చేసేసుకొని పక్కన ఇంకో కడాయి అయితే పెట్టేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, యాలకులు, లవంగం, కొంచెం బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత గోంగూర కుక్ అయిన తర్వాత దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నదే యాడ్ చేసేసుకుంటున్నాను. రెగ్యులర్ చికెన్ వండినట్టే సేమ్ వండేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మాత్రం ఒక 5-10 మినిట్స్ ముందు గోంగూర పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.